24H కార్ రేస్లో భయ్య నిజంగా మనకు తెలంగాణలో ఈ మధ్య కార్ రేస్ కూడా కూడా జరుగుతుంది. ఇక్కడే చేపించారు కదా మన కేటీఆర్ గారు. ఇదైతే 24H కార్ రేసు. నిజంగా పెద్ద పెద్ద కార్ రేసులు వరల్డ్ మొత్తం వచ్చారు. వరల్డ్ మొత్తంలో థర్డ్ ర్యాంక్ అంటే అజిత్ గారికి నిజంగా హ్యాట్స్ చెప్పాలి. ఒక రియల్ హీరో అనిపించారు. ఆయన కార్ కూడా కొంచెం బెనికింది. ఆయన కారు అంటే మొత్తం స్కెడ్ కొట్టి 3 రౌండ్స్ కొట్టినా కూడా వెంటనే రెస్క్యూ టీం వచ్చి కాపాడడం జరిగింది. అయినా ఎక్కడ ఆయన బెదరకుండా అజిత్ గారు మళ్ళీ రేస్లో పాల్గొని ఒక థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నారు భయ్య. మన ఇండియా జెండానైతే రెపరెపలు ఆడించారు అజిత్ గారు. ఆయన రియల్ హీరోనే కాకుండా రియల్ హీరో కూడా అనిపించుకున్నారు. 24H కార్ రేస్లో అయితే అజిత్ గారి ఆయన ఇంకా చిన్నప్పటి నుంచి కార్ రేస్ నేను విన్నాం. మొన్న ఒక సినిమా వచ్చింది కదా అజిత్ గారు అండ్ మన RX-100 హీరో విలన్గా. ఆ సినిమాలో కూడా స్టంట్ ఇది బైక్ స్టంట్ కూడా ఆయన రియల్గా చేయడం జరిగిందంట. ఎందుకంటే ఆ బైక్ స్టంట్ చూస్తే దడులు వస్తాయి. ఎందుకంటే మొత్తం హైవే మీద మొత్తం ఇలా స్లోప్ మీద ఎగురుతూ పోతూ ఉండాలి. అలాంటిది మన అజిత్ గారు మన చాలామంది యంగ్ హీరోస్కి ఇన్స్పైర్ అని నా అభిప్రాయం. ఇప్పుడు ఎగ్జాంపుల్ భయ్య నాగార్జున గారి అన్న కొడుకు కూడా కార్ రేసరే. అది ఎందుకంటే ఎక్కువ సినిమాల మీద ఇంట్రెస్ట్ వల్ల అది వాళ్ళు చెప్పుకోలేకపోయారు. కానీ కొంతమంది నాగార్జున గారి అభిమానులు కూడా కార్ రేసింగ్ నాగచైతన్య గారికి కూడా కార్లు అంటే ఇష్టం. ఆయన ఎన్ని కార్లు తెచ్చుకున్నారంటే అన్ని కార్లు ఉంటాయి వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు అఖిల్ గారు కూడా క్రికెట్ సూపర్గా ఆడతారని మనకు తెలుసు. ఆయన నిజంగా ఈ సినిమా పిచ్చి అనేది నాగార్జున గారు ఒక వారసుడు అనేది లేకుండా ఉంటే మనకు బెస్ట్ క్రికెటర్ అయ్యేవారు. ఆస్ట్రేలియాలో ట్రైనింగ్ తీసుకున్నారు ఆయన అఖిల్ గారు. నిజంగా బెస్ట్ క్రికెటర్ అయ్యేవాడని నా అభిప్రాయం. ఎందుకంటే ఏదైనా మనం ప్రోజబుల్గా చేస్తే సక్సెస్ కాదేమో. ఇప్పుడు అజిత్ గారు చూడండి సూపర్ స్టార్ తమిళనాడులో. ఆయనకు ఏసీ కార్వాన్ ఉంటుంది, ఏసీ రూమ్ ఉంటుంది. ఆయన ఎక్కడికి పోయినా సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. మొత్తం అంటే టాప్ మోస్ట్ హీరో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారి తర్వాత అంత విజయ్కి అజిత్ గారికి ఫుల్ టక్కఫార్. ఈసారి ఆయన సినిమా రాలేదు కానీ ఆయన సినిమా గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చేది. కానీ కార్ రేస్లో అయితే అజిత్ గారు వండర్ఫుల్. ఆయన మొత్తం ఆ డ్రెస్ వేసుకుంటే కార్ రేస్ డ్రెస్ హెల్మెట్ అవన్నీ పెట్టుకుంటే కన్నా ఏసీ కూడా అంత ఉక్కబడుతుంది. అంత లగ్జరీ లైఫ్ బతికి కూడా ఆయన ఒక ఇష్టం అనేది ఈరోజు ఇండియా మొత్తం రెపరెపలు ఆడించేశారు. ఒక తమిళ్ హీరో తెలుగు హీరో అని చాలా భేదాలు పెట్టకే బదులు ఒక ఇండియన్గా ఆయన మన జెండాని 24H కార్ రేస్లో ఇలా లేపారంటే హ్యాట్సప్ చెప్పాలి భయ్య.